అందరికీ నమస్కారం. ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో కనీ విని ఎరుగని అభివృద్ధి జరిగింది, పరిశ్రమలు కూడా క్యూ కడుతున్నాయి, 14 లక్షల కోట్ల పైచిలుపు పరిశ్రమలు డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా రాష్ట్రానికి రావటం ఒక చరిత్ర అని అభివర్ణిస్తే దాన్ని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఎద్దేవా చేస్తూ నోటికి వచ్చినట్లు మాధవ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డికి ఇటీవల వారి పార్టీని బొద్దింకల పార్టీతో పోల్చుకున్నారు. అందుకనే బహుశా చీకటి నుంచి బయటకు వచ్చినటువంటి బొద్దింక ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించట్లేదా? గత 2 ఏళ్లుగా ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో జనవరి 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఎన్టీపీసీ సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ 2 లక్షల కోట్ల పైచిల ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేయలేదా? విశాఖపట్నం కేంద్రంగా అభివృద్ధి జరగట్లేదా నేను అడుగుతున్నాను. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చి దాన్ని నిలబెట్టలేదా? అలాగే అనకాపల్లిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లు అరిజినల్ మెటల్ నిప్పాన్ దాని శంకుస్థాపన జరిగింది, మీకు కనపడలేదా? అలాగే గూగుల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, రేడియో కావచ్చు, సిఫీ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్. అలాగే మరోటి ఎయిర్ ట్రంక్ ఆస్ట్రేలియా బేస్డ్ ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ కలిశారు. 3 లక్షల కోట్ల రూపాయల డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ విశాఖపట్నం పెట్టబోతున్నారు. రహేజ్ ఐటీ టవర్స్ 2,500 కోట్లతో విశాఖలో నిర్మాణం చేస్తున్నారు. విజయనగరంలో మరో స్టీల్ ప్లాంట్ సూపర్ స్మెల్టర్స్ వారి యొక్క స్టీల్ ప్లాంట్ 10,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు విజయనగరంలో. అలాగే అనకాపల్లిలో మరోటి బీడీఎల్ భారత్ డైనమైట్స్ లిమిటెడ్ ఏదైతే రక్షణ రంగానికి కావాల్సినటువంటి పరికరాలు అలాగే ఎమ్యునిషన్స్ తయారీ పరిశ్రమ అనకాపల్లిలో పెడుతున్నారు. బల్టన్ పార్క్ కాకినాడ కేంద్రంగా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్స్, అలాగే శ్రీకాకుళం మూలపేటలో కూడా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు, పనులు జరుగుతున్నాయి. అలాగే నాగాలంకలో డిఆర్డీఓ క్షిపణి పరిశోధన కేంద్రం, నిమ్మకూరులో బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరో బిఈఎల్ కర్నూలులో పాలసముద్రంలో. అలాగే డిఆర్డీఓ మరో క్షిపణి ఎలక్ట్రానిక్ పరిశోధన కేంద్రం కర్నూలు కేంద్రంగా డిఆర్డీఓ పరిశ్రమ ఆల్రెడీ పెట్టింది. అలాగే ప్రకాశం జిల్లా దొనకొండలో డిఆర్డీఓ బిఈఎల్ కలిసి మరో పరిశ్రమ పెడుతున్నారు. నెల్లూరులో జిందాల్ ఐరన్ స్మూతింగ్ ప్రాజెక్ట్. అలాగే రాయలసీమలో ఇటీవల మనం చూసాం, కేంద్ర రక్షణ మంత్రి గారు వచ్చి స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ 15,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. భారత్ ఫోర్జ్ వారు మిసైల్స్ తయారీ కేంద్రం 3,000 కోట్లతో రాయలసీమలో చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరే కాదు, పరికరాల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం 1000 కోట్లతో అయితే రాయలసీమలో కొప్పర్తిలో ఏర్పాటు చేస్తారు. కొప్పర్తి, ఓరకల్లు 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కేంద్ర కేబినెట్ మొన్న 2 రోజుల క్రితం అమరావతిలో కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్ 30,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్, బీపీసీఎల్ రిఫైనరీ 1,00,000 కోట్లతో. ఇవన్నీ మీకు కనపట్లేదా? మరోటి దుగ్గరాజపట్నం పోర్టులో మరోటి మ్యాజికాన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, మ్యాజికాన్ షిప్ బిల్డింగ్ నౌకా నిర్మాణ కేంద్రం సంస్థ 30,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టబోతుంది. ఒక నూతనంగా ఒక క్లస్టర్ నౌకా నిర్మాణ క్లస్టర్, రిపేర్ క్లస్టర్ రాబోతుంది దుగ్గరాజపట్నం పోర్టు. ఈ రకంగా అనేకమైనటువంటి పరిశ్రమలు, రిలయన్స్ కావచ్చు, ఆదాని కావచ్చు, రిలయన్స్ బయోగ్యాస్ 30,000 కోట్లు, టాటా రెన్యూ ఎనర్జీ, అలాగే ఏఎం గ్రీన్ రెన్యూ ఎనర్జీ సోర్సెస్, హెచ్పి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ పునరుత్పాదక విద్యుత్ జనరేషన్ ప్రాజెక్ట్స్, అలాగే హిండాల్కో, హిందూజా, ఇటువంటి అనేకమైనటువంటి సంస్థలు పెట్టుబడులు పెట్టి సుమారుగా 20 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతుంటే మీకు ఎందుకంత ఏడుపు వైసీపీ పార్టీకి నేను ప్రశ్నిస్తున్నాను. ఏ ఒక్క రోజన్నా సరే మీరు అభినందన తెలియజేశారా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, తయారీ రంగ సంస్థలు ఇన్ని పెద్ద ఎత్తున వస్తుంటే, బిఈఎల్ నుంచి, డిఆర్డీఓ నుంచి, భారత్ ఫోర్జ్ నుంచి, అలాగే మ్యాజికాన్ నుంచి, అలాగే అనేకమైన సంస్థలు వస్తుంటే, ఇంత ఇదిగా సహకరిస్తుంటే రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమలకి మీరు ఎప్పుడైనా సరే మీరు కానీ మీ నేత జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇప్పుడు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారా? ధన్యవాదాలు తెలియజేశారా? అంటే రాష్ట్రానికి ఉపయోగపడే
పని ఏది జరిగినా సరే మీకు నచ్చదు. అందుకే బొద్దింకులైన మిమ్మల్ని 2024 ఎన్నికల్లో హిట్ అనే ఓటుతో ఫట్ట చేశారు రాష్ట్ర ప్రజలు. ఇదే రకంగా మీరు మాట్లాడుకుంటూ పోయి నాలికి నరం నేటుగా మాట్లాడుకుంటూ పోతే 2029 ఎన్నికల్లో కూడా ఆ 11 స్థానాలు కూడా మిగలవు మీకు. తస్మాత్ జాగ్రత్త.